మామిడికాయల సీజన్ కాబట్టి ఈ మామిడికాయతో కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి ఒకసారి బాగా వేగాక, అంటే ఉప్పు పసుపు వేస్తే త్వరగా వేగిపోతాయి కదా, అలా బాగా వేగిన తర్వాత అందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని కలెక్టర్కాయ అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పులుపున్న కాయలు, మరీ చప్పగా ఉండేది కాకుండా ఇలా కలెక్టర్కాయ అయితే చాలా బాగుంటుంది. అందులో కొంచెం కారం కూడా వేసుకొని బాగా వేగుతున్నప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బాగా వేగాక ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ వాటర్ వేసుకొని ఆ మామిడికాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. అది అలా ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని ఏమైనా పడితే వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.